ఎంతైనా మన ఇండియన్ యాక్సెసరీస్ గిఫ్ట్ చేయడం అంటే చాలా స్పెషలే కదా. మా క్లాస్మేట్స్ కి ఏ విధంగా అయితే నేను ఇండియా నుంచి యాక్సెసరీస్ తెచ్చాను, ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే ఈ బ్రేస్లెట్ అయితే దీనికి గిఫ్ట్ చేసాము. అది కూడా మా దిశా బేబీయే ఇస్తానని చాలా గోల పెట్టింది. సో తన చేత్తోనే ఇప్పించాను. మీకు లేదు. పెట్టు చేతికి. మా క్లాస్మేట్స్ కూడా ఉక్రెయిన్ వాళ్ళు, రుమేనియన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరికీ కూడా మన ఇండియన్ యాక్సెసరీస్ ఇచ్చాను నా గుర్తుగా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. సో ముందుగా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా నేను. ఇంకా డెజర్ట్ వచ్చేసి మంచిగా నెయ్యి అది వేసి కేసరి హల్వా చేశాను. వద్దు అంటున్నా మా వాళ్ళు ఈ ఫుడ్ కలర్స్ మాత్రం నాతో కొనిపించేశారు. వాళ్ళ కలరింగ్ స్కిల్స్ అన్ని కూడా ఇగో ఈ ఫుడ్ మీద ప్రయోగిస్తున్నారు వచ్చి వంటగదిలోకి. సో ఇంకా మెయిన్ డిష్ బిర్యానీ లేకుండా మనకి అసలు మీల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు కదా. ఫుల్ గా పుదీనా అది కూడా వేసి మంచి అరోమాతో చికెన్ బిర్యానీ కూడా చేసేసాను. ఈ డైనింగ్ టేబుల్స్ అనేవి ఫార్మాలిటీగా ఉంటాయి ఏంటో తెలియదు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అదేంటో అందరం సరదాగా కూర్చొని లివింగ్ రూమ్ లోనే తింటాం కానీ డైనింగ్ టేబుల్ లో తినేదే చాలా తక్కువ. ఇక్కడ మా కిచెన్ కొంచెం స్పేషియస్ గా ఉండడం వల్ల కిచెన్ రూమ్ లోనే డైనింగ్ టేబుల్ ఉంటుంది. కేవలం వీక్ డేస్ మాత్రం మా ఆయన నేను ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాము. ఇంకా తక్కిన రోజులు సాటర్డే సండే ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా లివింగ్ రూమ్ లోనే తింటాము. సో మండి బిర్యానీలో తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అందరం సోఫా మీద కూర్చొని సరదాగా తినేసాము. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా పంచువల్ గా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మాలాగా అప్పుడప్పుడు తినే వాళ్ళు ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం మా ఫ్రెండ్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. తను యాక్చువల్లీ జర్మన్ కదా. సో వాళ్ళకైతే అసలు చేత్తో అన్నం తినటం కానీ ఏ ఫుడ్ తినటం వాళ్ళకి అసలు అలవాటు లేదు అండ్ తెలియదు కూడా. కానీ తనకి మన ఇండియన్ ట్రెడిషన్స్ పద్ధతులు అంటే చాలా ఇష్టం. దానికోసం తనకు ఉండే నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా కంప్లీట్ గా తీయించేసుకొని ఇంకా హ్యాండ్ తోనే ఫుడ్ తినటం అయితే అలవాటు చేసుకున్నారు. ఇది అయితే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని నాకు అనిపించింది. మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి.